హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ మీషోలో తీసుకున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నా అండి. ఎలా వచ్చాయి ఏంటో చూద్దామా. మరి మూడు ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి, మెరూన్ రెడ్ కాదు, మనకు మిరపండు కలర్ ఎలా ఉంటుంది సేమ్ అదే కలర్ అండి. దీనిపైన పాచి కలర్ వచ్చింది. అలాగే ఇది వచ్చి పింక్ అండ్ గ్రీన్ అండి. ఇదంతా జరీ వచ్చింది చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి రామా పింక్ అండి, చాలా బాగున్నాయి. మూడు బాగున్నాయి. ఒకటి విడివిడి చూపిస్తాను ఎలా వచ్చాయంటే అనేది. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఎవరు చూసినా ఇలాంటివే వేసుకుంటున్నారు. బ్లౌజ్ కానీ మన శారీ సింపుల్గా ఉండే బ్లౌజ్ గ్రాండ్గా ఉంటే అదే హెవీ లుక్ వస్తుంది, మంచిగా ఉంటుందండి. ఇది వచ్చేసి నెక్ చూడండి, ఇక్కడంతా మనకు థ్రెడ్తోనే ఇచ్చారండి. జరీ ఇక్కడ సిల్వర్ జరీ తర్వాత ఈ థ్రెడ్ ఇచ్చారనమాట. సిల్వర్ జరీ థ్రెడ్ అలా ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా జరీ అంటే జరీ, ఇది కూడా థ్రెడ్ అండి, సిల్వర్ది థ్రెడ్ ఇచ్చారనమాట. వీవింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఈ బుట్టి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇందులో ఏది తట్టుకొని పోయేటట్లు ఏం లేదు, కుందన్స్ కూడా ఏమి ఇవ్వలేదండి. కాబట్టి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ హ్యాండ్ ఇచ్చారు చూడండి, మనకు ఫుల్గా ఉంటుంది. హెవీ వర్క్ లాగా అనిపిస్తుంది, బ్రైడల్ లుక్ వస్తుంది మనం వేసుకున్నా కూడా. చూడండి, ఇదంతా ముడి కుట్టు ఇచ్చారండి. లోపల వచ్చేసి చూడండి ముడి కుట్టులాగా ఇచ్చారనమాట. లోపల కనిపిస్తుందా, ముడి కుట్టులాగా ఉంది. ఈ సింబల్లో, లవ్ సింబల్లో ఇది వచ్చేసి అంత ముడి కుట్టు ఇచ్చారనమాట. వర్క్ అయితే ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. వీళ్ళు క్యాన్వా వేసినా కూడా అసలు పూర్తిగా రిమూవ్ చేసేసారు కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి హాఫ్ ఫుట్ క్లాత్ అండి. క్లాత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఈ కాస్ట్కి తగ్గట్టు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. హెవీ అయితే అస్సలు లేదనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, అండర్ 1000 బిలోనే ఉన్నాయండి. ఇదే వర్క్ మనం బయట వేయించుకుంటే 4000 ఈజీగా తీసుకుంటారండి. ఇదే మగ్గం వర్క్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. కంప్యూటర్ వర్క్ కాబట్టి 2500 3000 కంపల్సరీగా తీసుకుంటారండి. ఈ వర్క్కి అయితే నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. చాలా బాగుంది, మిస్ అవ్వద్దండి. కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని, ఎందుకంటే ఇవి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి. ఒకరు పెట్టినామంటే మళ్ళీ ఇది ఆర్డర్ వచ్చేపాటికి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింటుంది. వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింటుంది. కాబట్టి వీడియో పెట్టినాక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాక పెట్టినారు అనుకుంటారు, కానీ వెంటనే పెట్టేస్తున్నానండి. ఏమంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదంతా లీఫ్ వచ్చింది చూడండి. ఇక్కడంతా లీఫ్ వచ్చింది. ఇదంతా జరీనే, థ్రెడ్ అండి, జరీ కాదు, థ్రెడ్తోనే ఇచ్చారనమాట. ఇది జరీ అయితే కాదు. మళ్ళీ అవుట్లైన్ కూడా ఇచ్చారు చూడండి. మనకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. సేమ్ ఏ కలర్ థ్రెడ్ తీసుకున్నారో గ్రీన్ కలర్ అదే థ్రెడ్ ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా కూడా కనిపిస్తుంది. మీకు దగ్గర నుంచి వీడియో తీసి సైడ్కి పెడతాను చూడండి. అలాగే ఇది ఈ రామ గ్రీన్ పర్పుల్ కూడా, ఇది కొంచెం పర్పుల్లోకి వస్తుందండి. పర్పులే అండి కలర్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇది సైడ్ కట్టే ఇచ్చారనమాట, అంటే క్రాస్ కట్టే ఇచ్చారు. దీనికి వచ్చేసి ఎలా వచ్చింది, ఇది కూడా క్రాస్ కటింగ్ అండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది కూడా క్రాస్ కటింగే ఇచ్చారు చూడండి, లైట్గా, అంటే పూర్తిగా అట్లేముండదు, లైట్గా ఇచ్చారు. ఇది కూడా ఇంకా సింపుల్గా ఉంటుంది, బాగా గ్రాండ్గా ఉంటుందండి. హెవీ వర్క్ లేదనమాట. ఇందులో కూడా ఎక్కడ కుందన్స్ అనేది అటాచ్ చేయలేదన్నమాట. కింద వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఉంటుంది చూడండి. టెంపుల్ డిజైన్ వచ్చి పైన అలా వస్తుంది, లీఫ్ వచ్చి అలా వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంది, హెవీగా ఉండదు అనమాట. వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, డీసెంట్గా ఉంటుంది. లుక్ వచ్చేసి బాగుంటుంది. ఇదంతా కూడా థ్రెడ్ అండి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ గోల్డ్ కలర్ 2 కలర్స్ మాత్రమే తీసుకున్నారు. ఫినిషింగ్ అంతా నీట్గా చూడండి. మళ్ళీ ఇక్కడంతా బుట్టి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ ఇచ్చారు. మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టుకుని కట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ చూడండి. డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది. అసలు హెవీ వర్క్ లేదు. ఇట్లా సింపుల్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఉన్నాయి. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నేనేం చెప్పలేను.
బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. ఇది ఇందులో క్యాన్వా వేసి అసలు వీళ్ళు పెట్టలేదు అనుకుంటా, అయినా కూడా నీట్గా వచ్చింది వర్క్. ఎక్కడ ఏమి కుచ్చు రావడం కానీ అట్లా ఏం లేదనమాట. బ్లౌజ్ పీస్ చాలా మంచి క్లాత్ తీసుకున్నారండి. ఇది ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ వర్క్ సెల్లర్ అండి. ఇదైతే ఇంకా బాగుందండి. ఇదంతా కట్ వర్క్ వచ్చింది చూడండి. అంటే అట్లా కట్ వర్క్ లాగా కుట్టుకోవచ్చు అనమాట. మన బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. మనం హ్యాండ్ ఇలాగే తీసుకోవచ్చు అండి. ఇట్లా కట్ వర్క్తోనే మన నార్మల్ మిషన్తోనే కుట్టుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ కంపల్సరీగా కుట్టేటప్పుడు వీడియో కంపల్సరీ పెడతానండి. చాలా బాగుంది. ఇది నేను వేరే శారీలకి మ్యాచ్ అవుతుందని తెప్పించుకున్నాను. చాలా బాగుంది చూడండి. ఎక్సలెంట్గా ఉంది. హెవీ వర్క్ లాగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అసలు కుచ్చుకోవడం అట్లా ఏం లేదు. ఇందులో ఏ కుందన్స్ ఏవి అటాచ్ చేయలేదండి. మామూలుగా అయితే ఇక్కడ రౌండ్ దగ్గర కుందన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఈ సిల్వర్ థ్రెడ్తోనే కుట్టారు కాబట్టి ఇంక అసలు ఏం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. బాగుంది, నీట్గా ఉంది వర్క్ ఫినిషింగ్ అంతా కూడా. అర్ధచంద్రాకారము చూడండి, ఇలా అర్ధ మూన్ వచ్చి తర్వాత లీఫ్ వచ్చినట్టు వచ్చింది చూడండి. ఇదంతా కూడా చాలా సింపుల్గా ఉంది. డిజైన్ హెవీ వర్క్ లాగా ఉంది చూడండి. అసలు ఏం పోయేదంటే అట్లా ఏం లేదండి. ఇందులో నెక్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు చూడండి. చూడండి నెక్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. మనం అంతా అలాగే కుట్టుకున్నామంటే బాగుంటుందండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. అంటే బాడీ అంతా వస్తుందండి మనకు. బ్యాక్ సైడ్ అంతా బాడీకి అంతా వస్తుంది. ఇందాక నేను రెడ్ చూపించాను కదా, అక్కడ బుడ్డీస్ వచ్చాయి ఆ రెండింటికి. కానీ దీనికి వచ్చేసి హెవీ వర్క్ వచ్చిందండి. గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మనం ప్లెయిన్ శారీ వేసుకొని ఈ బ్లౌజ్ వేసుకున్నామంటే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి. చూడండి ఇది ఒక హ్యాండ్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి. ఫ్రంట్ నెక్ కూడా బాగా ఇచ్చారనమాట. చాలా హెవీగానే ఉంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే కంపల్సరీగా ఉండించుకుంటానండి. నాకు వేరే శారీస్లో అలాగే పట్టు శారీలకి బాగా సెట్ అవుతుంది అనమాట. అందుకని వండించుకుంటాను. క్లాత్ కూడా చాలా బాగుంది. మీటర్ కన్నా పైనే ఉంటుందండి. ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా థ్రెడ్ ఇలా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది చూడండి. అసలు ఇందులో ఏం తట్టుకుని పోయేది అట్లా ఏం లేదండి. మనం లైనింగ్ వేసుకుంటాం కాబట్టి ఏం కాదనమాట. అసలు ఈ బ్లౌజ్ అనేది పిగిలిపోదండి. నేను చాలా తీసుకున్నాను కదా, మీషోలో తీసుకున్నాను. మీషోలో అయితే క్వాలిటీ బాగుండవని అంటారు కానీ చాలా బాగుంటాయి. ఏంటంటే అప్పుడప్పుడు మనకి అంటే రాంగ్ ప్రోడక్ట్స్ రావడం అలా వస్తుంది. అలాంటి టైంలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ఒక్కొక్కసారి ఓకే అవుతాయి, ఒక్కొక్కసారి మనీ కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది. అదొకటి కొంచెం మైనస్ ఉంది. కానీ మిగతా అది అంతా కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయండి. శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బ్లౌజెస్ బాగుంటాయి, డ్రెస్సెస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. చూడండి చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే మరి బాయ్. ఇవన్నీ కూడా బ్రైడల్ వర్క్ బ్లౌజెస్ అండి. చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి. హెవీ లుక్ వస్తాయి, సింపుల్గా ఉంటాయి, హెవీ లుక్ వస్తాయి. చాలా బాగుంటాయి, గ్రాండ్గా ఉంటాయి, పార్టీ వేర్ లుక్ వస్తాయి. ఓకే మరి బాయ్.